అందరూ ఎలా ఉన్నారు? కుశలమే కదా? పదండి కథలోకి వెళ్దాము అన్నట్టు ఇప్పటివరకు చెప్పిన కథ గుర్తుంది కదా? లేకపోతే ఒకసారి మళ్ళీ వినండి. నాన్నా బయటనుంచి పరుగెత్తుకొచ్చి పిలిచింది పాప. పలికాడు సీతారామారావు. అదోసలు ఎవరో వచ్చారు. రానివ్వు. గదిలో కూర్చున్నారు. కూర్చొనివ్వు. రోజూ వస్తరే. ఎవరు? కుతూహలంగా అడిగాడు సీతారామారావు. మీ స్నేహితుల్నే మాట వినేటప్పటికీ సీతారామారావు గబగబా గదిలోకి వెళ్ళాడు. సీతారామారావు స్నేహితులు మాట్లాడుకున్నారు. అసలు ప్రాణమనేదిలా వచ్చింది? అడిగాడు సీతారామారావు. అనాది పదార్థాలు రెండు, జడం, చైతన్యం అన్నారొకరు. చైతన్యం ముఖ్యం, ప్రపంచాన్ని ఆడించేదదే అన్నారొకరు. చైతన్యం శాశ్వతం, జడం పుడుతుంది, గిడుతుంది అన్నారు మరొకరు. తప్పు, రెండూ అనాది పదార్థాలే అన్నారు మొదటివారు. జడం రూపం మారుస్తూ ఉంటుంది గనుక అశాశ్వతంగా కనిపిస్తుందిగాని అదీ శాశ్వతమే. మనం మరణిస్తే శరీరాలు నశిస్తాయి, అంటే మట్టిలో కలుస్తుంది, మట్టిగా ఉంటుంది, అందులోంచి మరొక రూపం పుట్టుకొస్తుంది. శరీరానికి శవానికి భేదమేమిటి? అడిగాడు సీతారామారావు. ఒకదానికి చేతనశక్తి ఉంది, ఒకదానికి లేదు అన్నారొకరు. ఏమైంది? అడిగాడు సీతారామారావు. శరీరాన్ని విడిచిపోయింది అన్నారొకరు. ఎక్కడికి పోయింది? జీవాత్మ పరమాత్మలో కలిసింది. అయితే జడానికి సంబంధం లేకుండా ప్రత్యేకంగా చైతన్యం ఉండటానికి వీలుందనేనా? ఎందుకు లేదు? అన్నారొకరు. లేదు అన్నారొకరు. అసలు చైతన్యమనేది వేరుగా ఉందని అనుకోవటం ఎందుకు? అడిగాడు సీతారామారావు. లేకపోతే కదిలే వస్తువులు కదలకుండా ఎందుకు పోతాయో చెప్పలేం. మనిషి చావటం బ్రతకటం ఎలా జరుగుతుందో చెప్పలేం. కారు కదిలేటప్పుడు ఏ చేతనశక్తి ప్రవేశించింది? ఆగినప్పుడు ఏ చేతనశక్తి పోయింది? అని అడిగాడు సీతారామారావు. మీరన్నది నిజం. మనవాళ్లు చెప్పినవన్నీ పాత సిద్ధాంతాలు, తర్కానికి నిలవు. పదార్థం అనుక్షణం పరిణామం పొందుతూ ఉంటుంది. ఆ పరిణామాలలో ఒక దశలో ప్రాణం వచ్చింది, అంతేగాని బయటనుంచి వచ్చింది లేదు, బయటకు పోయింది లేదు అన్నారొకరు. ఎట్టొచ్చింది? కారుకి మల్లే, కొన్నిటి కలయిక వల్ల. ఈ కలయికకు కారణముందా? అడిగాడు సీతారామరావు. లేదు అన్నారంతా ఏకగ్రీవంగా. సీతారామరావుగాని అతని స్నేహితులుగాని భగవంతునిలో నమ్మకం లేదు. ప్రాణం ఒక ప్రయోజనాన్ని సాధించటానికి పుట్టిందా? లేదు. ఎందుకు పుట్టింది? నిర్నిమిత్తం. నిర్నిమిత్తంగా పుట్టి పరిణామం చెందేదాని ఫలితం మనకు విదితం. అసల్దానికే ప్రయోజనం లేనప్పుడు మన జీవితానికి ఆదర్శం అని ప్రయోజనమని ఎక్కడ్నుంచి వస్తుంది? నిర్నిమిత్తంగా పుట్టాం అని తేల్చేశాడు సీతారామారావు. కాదు, మానవుడికి ఆలోచించుకునే శక్తి, ముందుకు చూసే శక్తి ఉంది. అందుకని తన జీవితానికి ఒక ఆదర్శం పెట్టుకుని ప్రయోజనయుక్తంగా చేసుకుంటాడు అన్నారు ఒకరు. ఎందుకు? అంతా సుఖపట్టానికి. ఇప్పుడు మనం మాట్లాడిందాన్ని బట్టి సుఖం దుఃఖం అనేవి మానవ కల్పితాలే. కొన్ని ఉద్రేకాలకు ఆనందపట్టం, కొన్ని ఉద్రేకాలకు విచారించటం నేర్చుకున్నాం. మనం కావాలని తెచ్చిపెట్టుకున్న వీటికి ఇంత ఆర్పాటమెందుకు? అన్నాడు సీతారామారావు. అయితే ఏం చేయమంటావ్? ఏదో ఒకటి చెయ్యమనాలిగాని చెయ్యాలని గాని ఎక్కడుంది? ఏమీ చెయ్యనక్కర్లేదని మాత్రం ఎక్కడుంది? అని అడిగాడు ఒకరు. లేదు అన్నాడు సీతారామారావు. లేనప్పుడు ఏదో ఒకటి చెయ్యాలని దురభిప్రాయపడుతున్నాడు గనక మీరు నిరాశ వెదజల్లుతున్నారు అన్నాడు ఒకరు. అవును, మనిషికి పశువుకి అదే భేదం. పశువుకి ఆశ లేదు, నిరాశ లేదు. మనిషికి రెండూ ఉన్నాయి అన్నాడు సీతారామారావు. ఇంతకీ తేలిందేమిటి? తేలటానికేముంది? మనం నిర్నిమిత్తంగా పుట్టాము. నిర్నిమిత్తంగా బ్రతకటానికి వీలుంటే బ్రతకటం, లేకపోతే చావటం అని ముగించాడు సీతారామారావు. అసమర్థుని మేనమామ. సీతారామారావు ఇంటిలోంచి బయటకొచ్చేటప్పటికీ డ్రాయర్ మీద కవరొకటి ఉంది. అది తన మేనమామ రాసిన ఉత్తరమని గ్రహించాడు. అంతకుముందు 100 రూపాయలు కావాలని తను ఉత్తరం రాస్తే ఆయన జవాబివ్వలేదు.
దానిమీద అతనికి మండి ఇంకొక ఉత్తరం రాశాడు. నాకు 100 రూపాయలివ్వటమంటే ఇప్పుడు నీకు కష్టంగా ఉంది. ఒకప్పుడు నేను నీకు చేసిన సహాయం మరిచిపోయినట్టున్నావు. 40,000 బాకీకి 10 ఎకరాలు కట్టుకున్నాను, జ్ఞాపకం ఉందా? నాకు మళ్ళీ ఒకప్పుడు డబ్బు కావలసి వస్తే ఆ 10 ఎకరాలు 10,000కు నువ్వే కొనుక్కున్నావు. నువ్వు చేసిన పనులు నాకు తెలీక ఊరుకోలేదు. పొలం అమ్మిపెట్టమని నేను నీకు ఉత్తరం రాస్తే ఎవ్వరూ మొగ్గిరావటం లేదని, ధరలు పడిపోయినయని ఆ వంకా ఈ వంకా చెప్పి 1,500 ఖరీదు చేసే ఎకరం 1,000 రూపాయలు కొనుక్కున్నావు. అన్నీ నాకు తెలుసు. ఎందుకులే, తింటే తిన్నాడులే అని ఊరుకున్నాను. నీకింత సహాయం చేసినా కాస్త విశ్వాసమైనా చూపకపోయావు. నా డబ్బు ఇంత తిని నాకు ఇబ్బందిగా ఉందని రాస్తే 100 రూపాయలు పంపటం నీకు కష్టంగా ఉందా? ఈ మధ్య మా ఇంటికి కుక్క వచ్చింది. దానికి నాకు సంబంధం ఏమీ లేదు. ఏ జన్మలోనూ ఉండి ఉండదు. ఉంటే నీ ద్వారానే ఉండాలి. దానికొక పూట మెత్తవేశాను. అప్పట్నుంచి అన్నం పెట్టినా పెట్టకపోయినా రోజు వస్తూ ఉంటుంది. రాత్రిపూట ఇల్లు కాపలా కాస్తుంటుంది. కుక్క విశ్వాసంగల జంతువు. నీకిచ్చిన డబ్బుకి ఎన్ని కుక్కలొచ్చేవాళ్ళు అని ఆలోచిస్తున్నాను ప్రస్తుతం. ఇది మేనమామకు వ్రాసిన ఉత్తరం సారాంశం. ఆ ఉత్తరానికి మేనమామ రాసిన జవాబు ఆ కవరు. అది చూడగానే సీతారామరావు మిక్కిలి కుతూహలంతో తీసుకుని చించాడు. తన ఉత్తరంతో మేనమామకు బుద్ధివచ్చి ఉంటుంది అనుకున్నాడు. తను తెలివి తక్కువ వల్ల కాక మంచితనం వల్ల అతనికి ఈ సహాయం చేశానని తెలిసి ఉంటుంది. ఇన్నాళ్లు మోసం చేశానని మురుసుకుంటూ ఉండి ఉంటాడు. తన ఉత్తరం అతని రోగం కుదిర్చి ఉంటుంది. క్షమించవలసిందని బతిమాలుతూ రాసి ఉంటాడు. తప్పకుండా 100 రూపాయలు మనీ ఆర్డర్ చేసి ఉంటాడు. ఉత్తరం కంటే మనీ ఆర్డర్ ఒకరోజు ఆలస్యంగా వస్తుంది. ఇలా ఆలోచిస్తూ ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు. ఉత్తరం చాలా పెద్ద ఉత్తరం. మేనమామ ఇలా రాశాడు: నాయనా, నీ ఉత్తరం అందింది. ఇంతకు మునుపు నువ్వు 100 రూపాయల కోసం రాసిన ఉత్తరం కూడా అందింది. నీకు 100 రూపాయలు పంపటం ఇష్టం లేకపోవటం వల్ల జవాబు వ్రాయటం అనవసరమని అనుకుని ఊరుకున్నాను. నీ రెండో ఉత్తరం ఇవాళే అందింది. నీ మనసులో ఉన్న ఉద్దేశాలు బయటకు వచ్చినందుకు చాలా సంతోషించాను. నా మనసులో ఉన్న ఉద్దేశాలు చెప్పుకోవటానికి అవకాశం ఇచ్చావు. నేను నీ విషయం చాలా రోజుల నుంచి కనిపెడుతూనే ఉన్నాను. నీ తండ్రి తాత విషయం కూడా నేను పూర్తిగా ఎరుగుదును. మొత్తం మీద మీ కుటుంబంలో ఒక దుర్గుణముంది. మీది ప్రత్యేక సృష్టి అని, మిగిలిన వాళ్లకంటే గొప్పవాళ్లమని అనుకుంటూ ఉంటారు. 10 మంది చేత పొగిడించుకోవాలనే వాంఛ మీ అందరికీ ఉంది. ఆ వాంఛ తీర్చుకోవటానికి మీ కుటుంబం కొన్ని మంచి పనులు, కొన్ని చెడు పనులు చేసింది. మీ దాతృత్వం వల్ల కొంతమందికి లాభించినా మీ స్వాతిశయం వల్ల కొంతమంది ఎంత బాధపడేవాళ్లు మాకు తెలియదు. నేను మీ చిన్నతనంలో మీ తల్లి ఉన్నప్పుడు మీ ఇంట్లో ఉండేవాణ్ణి. ఆస్తిపాస్తుల లెక్క చూసుకోవటమూ, జమా ఖర్చులు చూసుకోవటమూ, పొలం వెళ్లి వ్యవసాయం చేయించుకోవటమూ, అజమాయిషీ కనుక్కోవటమూ మీ నాన్నకు తను చేయవలసిన పనులుగా కనపడేవి కాదు. కొందరు కష్టపడటానికి, కొందరు సుఖపడటానికి, జీవితంలో ఆనందంగా అనుభవించటానికి పుట్టారని మీ నాన్న అభిప్రాయం. నేను ఇటువంటి పనికి బాగా పనికివస్తాము అనే నమ్మకంతో నన్ను పిలిపించి మేనేజ్మెంట్ ఒప్పిచెప్పాడు. మేము మీ ఇంట్లో అడుగుపెట్టినప్పట్నుంచి పడిన బాధలు, అనుభవించిన కష్టాలు ఇతరులకు తెలియవు. అప్పుడు మేము అంటే మా కుటుంబం కొద్దిగా చిక్కుల్లో ఉండటం వల్లే, నా చెల్లెల్ని వివాహం చేసుకోవటం వల్లే మీ తండ్రి ఈ దైదార్యం చూపాడని, ఇక నన్ను తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకుని పోషించటం ఆయనకే తగిందని ఇతరులు అనుకునేవారు. కాని మీ ఇంట్లో నేను పడ్డ సుఖం చచ్చి ఏ స్వర్గంలో ఉందో నీ తల్లి ఆమెకే తెలుసు. మమ్మల్ని మీ తండ్రి ఎన్నడూ తనతో సమానంగా చూసేవాడు కాదు. మేము ఆయన కళ్ళకి ఎప్పుడూ పరాయివాళ్లంగానూ, తక్కువాళ్లంగానూ, ఆయన మంచిమీద బ్రతుకుతున్నవాళ్లంగానూ, నౌకర్లుగానూ కనిపించేవాళ్లు. ఒక మాటతో ఒక చూపుతో మేం తక్కువాళ్లమనే విషయం ఆయన అనుక్షణం జ్ఞాపకం చేస్తూనే ఉండేవాడు. అవన్నీ ఆయన తెలిసి చేశాడని నేననను. నా వంశమనే అహంకారం ఆయనలో జీర్ణించుకుపోయి తెలియకుండా చేశాడు. ఎట్లా చేస్తే ఏమిటి? పర్యవసానం గదు ముఖ్యం. పర్యవసాన రీత్యా మేం బాధపట్టేమే. ఒక్కసారైనా తన సహపంక్తిని నన్ను భోజనం చేయనిచ్చాడేమో మీ వాళ్లనడుగు. అనేకమంది చుట్టాలు వస్తూండేవాళ్లు. వాళ్లతో కూర్చుని సరదాగా మాటలు చెప్పుకుంటూ అన్నం తినే ప్రాప్తం నాకు ఎప్పుడూ లేదు. అప్పుడప్పుడు
నేనే వాళ్లకు అన్నం వడ్డించవలసి వచ్చేది. నేను పళ్ళెం తీసుకోగానే చేతులు కడుక్కున్నావా అని అడిగేవాడు మీ నాన్న. ఆ మాట అడుగుతూ చూసిచూపులో ఎంత విషం, ఎంత అహంకారం, ఎంత పరుషత్వం ఉండేది. నా ఒళ్ళు భగ్గున భగభగ మండిపోయేది. ఆ పళ్ళెం విసిరిపుచ్చుకొని మొహాన్న కొట్టి వెళ్ళిపోదామనిపించేది. మిగతా కథతో మళ్ళీ కలుస్తాను. సెలవు.